అక్రమ మైనింగ్ పై యుద్ధం ప్రకటించాడు ఒక యువకుడు. ఆ యువకుడు ప్రతిపక్ష పార్టీకి చెందినవాడు అనుకుంటున్నారేమో. అధికార పక్షానికి వ్యతిరేకంగా ఫిర్యాదులు చేస్తున్నాడు అంటే సాధారణంగా అందరూ అనుకునేది ఆ వ్యక్తి లేక కుర్రాడు ప్రతిపక్షమో లేదా వామపక్ష పార్టీలకు చెందినవాడేమో అనుకుంటాం. కానీ అధికార పార్టీలో కూటమిలో ఉన్న పార్టీలో ఉన్న యువ నాయకులు, ముఖ్యంగా టీడీపీ జనసేనకు చెందిన నాయకులు, బీజేపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న నాయకులను టార్గెట్ చేస్తూ, వాళ్ళు నిర్వహిస్తున్న క్వారీలను టార్గెట్ చేస్తూ మైన్స్ ఏడికి ఫిర్యాదు ఇవ్వడంలో ఇప్పుడు అనకాపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన అంశంగా మారింది. బీజేపీలో అందున ఎంపీ సీఎం రమేష్ అండదండలు పుష్కలంగా ఉన్న ఈ మైన్స్ వ్యాపారంలో టీడీపీ జనసేనకు చెందిన వాళ్ళు టార్గెట్ చేస్తూ ఫిర్యాదులు చేయడమే కాకుండా ఆ క్వారీ జరుగుతున్న ప్రాంతానికి వెళ్ళి ఆందోళన చేయడం, పోలీసులను పిలిపించి వాహనాలను సీజ్ చేయాలని డిమాండ్ చేయడం చూస్తుంటే వీరు వెనక ఎవరైనా బలమైన నాయకుడు ఉండి నడిపిస్తున్నాడా, లేక కూటమిలో ఆ వ్యాపార వర్గం పెడుతున్న ఇబ్బందులు తట్టుకోలేక, లేక ఇంకేమైనా స్వలాభం కోసం వీరు చేస్తున్నారా అనే టాపిక్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా హాట్ టాపిక్ గా మారింది. అదేంటో ఒకసారి విజువల్స్ లో చూద్దాం. లోడ్ ఉన్నప్పుడు ఫోన్ చేస్తే లోడ్ అయిపోయిన తర్వాత మీరు వచ్చారు సార్. పైన ఉంది ఆల్రెడీ 2 హెక్టార్ల వరకు తవ్వడం జరిగింది. వీళ్ళకి ఎల్ఓ ఇచ్చినప్పటి నుంచి కంటిన్యూగా ఇన్లీగల్ బ్లాస్టింగే, ఈసీలు కానీ సిఎఫ్ఎల్ కానీ ఏమీ లేవు. వీళ్ళు ప్రత్యేకంగా చాలామంది మాకు కాపు కాసిన వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు, కొమ్ము కాసిన వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు అనే వ్యవహార స్థాయిల్లో ఇక్కడ వ్యాపారాలు జరుగుతున్నాయి. చూశారుగా, టీడీపీకి చెందిన సంధిన సునీల్, అలాగే సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆలయ చైర్మన్ గా వ్యవహరిస్తున్న అప్పికొండ గణేష్, ఈయన జనసేనకు చెందినవాడు. ఆ సంధిన సునీల్ అనే వ్యక్తి టీడీపీకి చెందినవాడు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సన్నిహితంగా ఫోటోలు దిగిన చిత్రాలు కూడా మన దగ్గర అనేక ఉన్నాయి. ఈ టీడీపీ కమ్ జనసేన ఉమ్మడిగా బీజేపీని టార్గెట్ చేస్తున్నారంటే వీళ్ళకి అంత నాలెడ్జ్ ఉందా, లేకపోతే వీరిని అడ్డం పెట్టుకొని వెనకాతలో ఉన్న బలమైన నాయకుడు ఎవరైనా నడిపిస్తున్నాడా అనేది కార్యకర్తలోను అటు సీనియర్ నాయకులను విస్తృతంగా చర్చ నడుస్తుంది. మరి వీరు జరిపిస్తున్న మైనింగ్ పై యుద్ధం అధిష్టానంలో ఉన్న పెద్దలకు, అధిష్టానం అంటే అనకాపల్లిలో ఉన్న కూటమిలో అధిష్టానంలో అంటే మెయిన్ ఎంపీ సీఎం రమేష్ ఆధ్వర్యంలో నడుస్తున్న వ్యాపారాల్లో ఉన్న కొంతమంది ఎలా రియాక్ట్ అవుతారా అన్నది వేచి చూడాల్సిన విషయం.